నాగా గారు మీరు ఓకే. అయితే ఇప్పుడు డైరెక్టర్ అరుణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అండి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ స్వాగతం అండ్ ఉగాది శుభాకాంక్షలు. నేను తెలుగు నేను ఇంజనీర్ భయ్యా. స్టేజ్ ఎక్కించి మైక్ ఇవ్వగానే ఇంగ్లీష్ వస్తుంది. ఫస్ట్ పొట్టకోసిన అక్షరం లేకపోతే ఇంగ్లీష్ వస్తుంది. సో నాకు ఈ జర్నీలో నేను నేర్చుకుంది ఏంటి అంటే, ఒక డైరెక్టర్కి, ఒక దర్శకుడికి ముగ్గురు పీపుల్ చాలా ఇంపార్టెంట్. ఒకడు డైరెక్టర్ కన్నా ఎక్కువగా కథను నమ్మేవాడు. హలో ఇక్కడ. సో ఒకడు డైరెక్టర్ కన్నా ఎక్కువ ఆ కథను నమ్మేవాడు. ఇంకొకడు డైరెక్టర్ కన్నా ముందే ఆ కథను చూసేవాడు. ఇంకొకడు డైరెక్టర్ తెలియని ఒక యాంగిల్లో ఆ కథని వినేవాడు. నాకు ఆ ముగ్గురు లెజెండ్స్ దొరికారు. దిల్ రాజు గారు నాకన్నా ఎక్కువ కథను నమ్మారు. పీసీ గారు నాకన్నా ముందే ఆ కథను చూశారు. కీరవాణి గారు నేను వినకన్నా ముందే నన్ను ఆశ్చర్యపరిచేలా కథ వినిపించారు. ఇంతకు మించి నాకు నాగాకి మాట్లాడదు మీరు రండి. ఈయన నేను ఎక్కడికెళ్ళినా కలిసే వెళ్ళాము. వి మేడ్ దిస్ ఫిల్మ్ టుగెదర్. 2020లో భయ్య సినిమా చేద్దామా, నేను డైరెక్ట్ చేస్తాను, మీరు ప్రొడ్యూస్ చేస్తారా అన్నప్పుడు ఎన్సెంట్ అని ఒక కేఫ్లోకి వచ్చి మేమే నవ్వుకున్నాం. మాకే నవ్వు వచ్చింది. బట్ స్టిల్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ స్టాండ్ హియర్, మేడ్ అ మూవీ. నాకు తెలిసి మీరు మాట్లాడడానికి ఇబ్బంది పడతారు, నేనే మాట్లాడతా. బట్ ఐ వాంట్ కొంచెం మైక్ దగ్గర పెట్టుకోరా, అది దూరం వెళ్ళిపోతుంది. క్లోజ్. ఓకే, నాకు తెలుసు మీరు ఇబ్బంది పడతారని. ఫస్ట్ టైం డైరెక్టర్స్తో ఇదే ఇబ్బంది అండి, ఏం చేయాలో కూడా తెలియదు వాళ్ళకి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ హియర్ టుడే. వీ మేడ్ ఎ మూవీ, వీ గాట్ 3 లెజెండ్స్ టుగెదర్. సార్ మేము ఫస్ట్ నుంచి ఒకటే అనుకున్నాము, మేము ఏం చేసినా రాజు గారు, కీరవాణి గారు, పీసీ గారు, మీ రిలేషన్ చాలా మంచిగా ఉండాలి, మా సినిమా మీరు ఒక మంచి మెమరీలా గుర్తుపెట్టుకోవాలని. ఈరోజు అది నిజం అవుతుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా టెక్నీషియన్స్ గురించి నాకు తెలిసి నేను సక్సెస్ మీట్లో మాట్లాడాను, ఇదే నాకు సక్సెస్ మీట్లో అనిపిస్తుంది. నాకు లిటరలీ ఫోకస్ పుల్లర్ అంటే ఏంటో కూడా తెలియని ఒక అతన్ని తీసుకొచ్చి డైరెక్టర్ని చేశారు. నన్ను నమ్మారు, నా కథని నమ్మారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టెక్నీషియన్స్, మా అవినాష్, మా ఆర్ట్ డైరెక్టర్, మా ఎడిటర్ ఇస్ ద సెకండ్ రైటర్ అంటారు, మా ఎడిటర్ సంతోష్ ఇక్కడే ఉన్నారు. మా కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీముఖి గారు ఇక్కడ ఉన్నారు. నేను హీరో ఓన్లీ బ్లాక్ వేసుకుంటాడు అన్నప్పుడు అందరూ భయపడ్డారు. అండ్ బట్ మ్యామ్ శ్రీముఖి గారు, యూ మేడ్ ఇట్ త్రూ. అండ్ ఇలా చాలామంది టెక్నీషియన్స్ చాలా ది బెస్ట్ వర్క్ ఇచ్చారు. వాళ్ళ గురించి నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను. బట్ ఈ రోజుకి ఐఎమ్ రియల్లీ హ్యాపీ సార్. మీరు ఏదైతే నమ్మారో నన్ను, ఐ బిలీవ్ మేము అది నిలబెట్టుకున్నామని. అండ్ రిలీజ్ రోజు నేను మీ కళ్ళలో ఆనందం చూడాలని చాలా వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ రవి విల్ స్పీక్ నా. రవి గారు. అందరికీ నమస్కారం అండి.